జగిత్యాల జిల్లాలో ఈ నెల 20న మోతే గ్రామంలో జరగనున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగరరావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపురెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరరావు తదితరులు పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభకు సుమారు 1,00,000 మంది హాజరు కానున్నారని తెలిపారు. ఈ సభలో జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. కేసీఆర్తో కలిసి పనిచేయడం తన అదృష్టమని, రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో విఫలమైందని జీవన్ రెడ్డి విమర్శించారు. అధ్యక్షులకు, నాయకులందరికీ కూడా అదేవిధంగా మా కొరట్ల ఎమ్మెల్యే ఉన్నాడు కానీ అక్కడ దూరం ఉన్నట్టు కొరట్ల ఎమ్మెల్యే గారు అందరం కలిసి కూడా ఇవాళ 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ పెట్టడం కోసం జీవన్ రెడ్డి గారి కలయికతోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడ ఈ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినాం. ఈ స్థలమే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే సెంట్రల్ కాలేజ్ చూసినాం, కాలేజ్ ముంగట గ్రౌండ్ ఉంది కానీ తక్కువ మంది పడతారు, ఇక్కడైతే ఎక్కువ మంది పడతారు అని చెప్పి ఐడియాకి వచ్చినాం కొంచెం. మరి వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా పరిశీలకులు ఇద్దరు, మాజీ చైర్మన్లు ఇద్దరు కలిసి, కార్పొరేషన్ చైర్మన్లు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. 99% ఇదే అవుతుంది అనుకుంటున్నాం. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఇక్కడ చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడలేదనేది ప్రజలలో ఉన్నది అన్నట్టు, వచ్చి ఒకసారి మాట్లాడతారన్న ఉద్దేశం మీద అన్ని గ్రామాల నుంచి కూడా తరలి వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనుక 1,00,000 మొబిలైజేషన్ చేసి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని చెప్పి 1,00,000 పైన కానీ తక్కువ కాకుండా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతమంది దేవాళ్ళం ఆ విధంగా చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం కోసం ప్రజలందరూ సహకరించాలి, మిత్రులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈశ్వరన్న ప్రిలిమినరీకి ముందుగానే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో వారు జగిత్యాలలో సభ నిర్వహింపచేయడానికి సుముఖత వ్యక్తం చేయటం, వాళ్ళందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, స్థల పరిశీలనను వాళ్ళ పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మిత్రులు, మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్రావు గారు, మాజీ మంత్రివర్యులు, వారితో పాటుగా దశాబ్దాల తరబడి నాకు తోడు నిలిచినటువంటి యొక్క రాజకీయ సహచరులు, మిత్రులు, చిరువభిలాషులు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, రాష్ట్రంలో మారుతున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు మనం గమనిస్తూ చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం మార్పు అనేది బెటర్, ఒక మంచి కొరకు జరగాలని చెప్పి కోరుకుంటామే. ఇలా 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో అంతవరకు సుదీర్ఘంగా మరి తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడైనటువంటి ఒక కేసీఆర్ గారు చేసినట్టుగా కృషి అందరం గమనించి కూడా ఏదైతుందో మరి ఇంకా మెరుగైన పాలన కావాలి అనే ఒక భావనతోని మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించబడినప్పటికీ కూడా కేవలం ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అదనంగా ఏదైతుందో మేలు అనుకూర్చవలసింది పోయి ఏదైతుందో గత దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా వారు ఏదైతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, నిరుపేద సంక్షేమే కానీ, ఆడబిడ్డలకు సంబంధించే కానీ
మరి చేపట్టే ఒక కార్యక్రమాలను కొనసాగింపులో ఏదైతుందో నిర్లప్తత నిర్లక్ష్యంతో ఇవాళ ముఖ్యంగా రైతాంగం ఏదైతుందో రోడ్డు పడేట పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నాం. వారు ఆనాడు ఏదైతుందో రైతాంగానికి కేవలం మద్దతు ధర కల్పనే కాదు, మద్దతు ధర కల్పనతో పాటుగా పెట్టుబడికి తోడ్పడాలనే ఒక భావనతోని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఇలా రైతు బంధు రైతు భరోసా అనే ఒక నెపంతో ఏ విధంగా నీరుగార్చబడుతుంది, మధ్యలో 2 పంటలు ఏదైతుందో మరి అది అమలు చేయబడలేకపోవటం, ఇప్పుడు కూడా ఈ రబ్బీకి సంబంధించిన ఖరీఫ్ వస్తుంది, మళ్ళీ కొత్త ఖరీఫ్ వస్తుంది, ఇంతవరకు ఏదేదో రబ్బీకి సంబంధించినటువంటి ఒక రైతు భరోసా కల్పించబడలేకపోవడం చెప్పంటున్నా. ఇలా రైతాంగాన్ని ఈ దేశాన్ని పట్టాడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పంటారు. అటువంటి రైతు పురోభివృద్ధి ప్రధానంగా ఎంచుకునేది ఎత్తుందో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా కార్యక్రమం అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు ఏది ఎత్తుందో మరి తోడ్పడే విధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేసిండ్రు. ఇలా పురిటి నొప్పులతో బాధపడేటువంటి ఒక తల్లికి ఏది ఎత్తుందో కేసీఆర్ కిట్ అందింపజేసిండ్రు. ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నీరు కార్చబడుతుందని చెప్పంటున్నా. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్యగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో మరి నాలాంటి వాడోడు ఏది ఇస్తుందో దశాబ్ద తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా ఇలా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పంటున్నా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పంటున్నా. ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి ఆనాడు ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో వాళ్ళు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ఇలా ప్రజల నుండి వస్తుంది. ఇది ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను నేను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం అని చెప్పంట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ, భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డానికి ఇప్పుడు ఏదైతుందో మిత్రుడు అన్నట్టు ఏదైతున్నదో రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదైతుందో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి